వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ఆర్ క్రియేషన్స్. ఈరోజు ఉన్నాము మనం చంద్ర గారి దగ్గర అయితే ఉన్నాము. సో ఆయన అయితే ఈరోజు గుంటుకైతే వస్తున్నాడు. సో ఈ టైంలో వచ్చేసి పత్తి పొలంలో దేనికోసమని గుంటుకు వస్తారో, అలాగే ఈ గుంటుక పోయడం వల్ల లాభాలేంటో ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ గుంటుకు పోయడం వల్ల లాభాలేంటి, అసలు ఈ టైంలో ఎందుకు పోస్తారు? మామూలుగా అయితే ఈ పత్తి పొలంలో ఆల్రెడీ పత్తి కాయలు కూడా కాసినాయి, ప్రతి పైరు కూడా 70 రోజుల పైరు. సో ఇప్పటి వరకైనా కూడా ఇప్పుడు గుంటుకు పాయడంలో లాభాలేంటి? గుంటుకు పాయడం లాభాలు ఏంటి, మలకపడేది చేనులో గడ్డి గడ్డి ప్లస్ ఏరు తెగితే కొంచెం బాగుంటుంది అని చిగురు రావడానికి ఏరు తెగితే చిగురు బాగా వస్తుంది. ఇంకా కాయబట్టింది చెట్టు. ఓకే, కాయపట్టినందువలన ఉరుకుతుందని కొంచెం కోపులు ఎక్కడానికి ఇంతకు ముందు మందు అంటే మొక్కకి సపోర్ట్ గా ఇంతకు ముందు మందు ఇస్తుంటాం కదా, ఆ పోషకాలు మరి చెట్టుకు అందియాలని గుంటుకు పాస్తే బాగుంటదని, మట్టి తిరగబడుతుందని, మట్టి తిరిగిపడి చెట్టుకి బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా గుంటుకు పాసినప్పుడు కూడా గ్రోత్ నీట్గా వస్తుంది. దీనికోసమని పత్తి పొలంలో ఈ టైంలో గుంటుకు. ఓకే, రైట్. కొడుక వీరాలు ఊరికి పద్దెనే పోదాం రా అంటే రాకు. స్పీచ్ అంటే మైక్ అవసరం. బాగా దిగదు ఇంకా గట్టిగా అంటే ధన్యవాదాలన్నా.